బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. అమెరికా రాజుకుంటుంది. ఎవరు ఊహించని విధంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి డిపోర్టేషన్ విధానం, అలానే అమెరికాలో ఉంటున్నటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని అదుపు చేయాలనేటువంటి పాలసీ రాష్ట్రాల వారీగా ఇప్పుడు తగలబడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశాలుగా మారిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అమెరికాలో, ఎందుకు ట్రంప్ ప్రభుత్వం పైన స్థానిక గవర్నమెంట్లు అంటే రాష్ట్రాల ప్రభుత్వాలే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లా రీసెర్చర్ యుఎస్ నుంచి సాయి శ్రీనివాస్ గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. సాయి శ్రీనివాస్ గారు, ఈ లాస్ ఏంజల్స్ ఇన్సిడెంట్స్ 2 రోజులుగా చూస్తున్నాం. మొత్తం ఎక్కడ చూసినా కానీ చాలా పెద్ద పెద్ద యాజిటేషన్స్, అలానే నేషనల్ గార్డ్స్ వచ్చారు వీళ్ళని తరలించడానికి. నేషనల్ గార్డ్స్ ఒక వైపు వస్తే ఇంకో వైపు నుంచి ఏమో రాష్ట్ర ప్రభుత్వం మా అనుమతి లేకుండా వచ్చిందని చెప్పని కేసు వేసింది. మొత్తం అంతా కూడా చాలా గజిబిజీ గందరగోళంగా ఉంది. అంటే అక్కడ సిస్టమ్ తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది, ఇక్కడ మన వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఏం జరిగింది? నేషనల్ గార్డ్స్ ఎంటర్ అయ్యేంత సివియారిటీ అక్కడ ఉందా? ఎందుకు ఈ పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి? యూజువల్ గా అంటే నేను ఇండియన్ హిస్టరీ కానీ ఇండియాలో జరిగిన సందర్భాలలో మనం చాలా సార్లు రాయిట్స్ చూసి వింటాము. స్టార్టింగ్ మొన్నట్టుండి ఈ ఫార్మర్స్ విషయంలో కానీ, లైక్ దానికన్నా ముందు ఈ ఢిల్లీలో జరిగిన రాయిట్స్ కానీ, గుజరాత్ లో జరిగిన రాయిట్స్ కానీ, అట్లనే ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు జరిగిన రాయిట్స్ కన్నా మనం చూసిన రాయిట్స్, ఇక్కడ జరుగుతున్న రాయిట్స్ కంప్లీట్ గా డిఫరెంట్. ఇక్కడ నార్మల్ గా అంత పెద్ద వైలెన్స్ కి క్రియేట్ చేసే సందర్భాలు కానీ, ఇక్కడ అంత పెద్ద హింసాకాండ జరిగే సందర్భాలు కానీ ఇక్కడ ఎక్కడే కానీ లేవు. కానీ ఎందుకు ఇలాంటి ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ తీసుకొని వస్తున్నారు అనేది అయితే నాకు అర్థం కావడం లేదు సార్. అంటే ఇదంతా స్టార్ట్ అయింది ఫ్రైడే June 6th స్టార్ట్ అయింది సార్. ఈ ఐస్ ఆఫీసర్స్ వాళ్ళు, ఈ ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక 40 మందిని ఓ పారమౌంట్ అనే ఏరియాలో, లాస్ ఏంజల్స్ అనే సిటీలో అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీ అందరికి తెలుసు కాలిఫోర్నియా కానీ లాస్ ఏంజల్స్ కానీ ఇవంతా స్ట్రాంగ్ అవుట్ ఫర్ ద డెమోక్రాట్స్. అంటే కంప్లీట్ గా కంచుకోటలు. సో మనం పూర్తిగా మాట్లాడాలనుకుంటే ఈ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ కానీ ప్రతిపక్ష రాష్ట్రాలు, అవును, కంచుకోట రాష్ట్రాలు సార్. ఇక్కడ ఏమైతుందంటే ఈ పారమౌంట్ అనే ఏరియాలో 82% ఆఫ్ ద పాపులేషన్ హిస్పానిక్ సార్. అంటే ఏంటంటే స్పానిష్ స్పీకింగ్ వాళ్ళు. అంటే ఇప్పుడు స్పెయిన్ ఎవరెవరు మాట్లాడతారు సార్? మామూలుగా మెక్సికన్స్ కానీ, ఈ లాటిన్ అమెరికన్స్ కానీ, ఈ క్యూబా నుండి, లేకపోతే నికర్గౌరా నుండి. సో వీళ్ళందరూ అన్డాక్యుమెంటెడ్ గా ఈ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ సిటీలో ఈ పారమౌంట్ ఏరియాలో 82% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు సార్. ఇక్కడ ఏమైందంటే లాస్ ఏంజల్స్ వాళ్ళు ఈ స్టోర్లోకి వచ్చి అరెస్ట్ చేసి ఒక 40 మందిని అరెస్ట్ చేస్తానే ఈ ఫ్యామిలీస్ కానీ, ఆ చుట్టుపక్కల వాళ్ళ బంధువులు కానీ, వీళ్ళందరూ ఐస్ ఆఫీసర్స్ ని అడ్డుకోవడానికి వెళ్ళారు సార్. అడ్డుకోవడానికి వెళ్తానే అక్కడ ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే కూడా ఏం చేస్తారు ఐస్ ఆఫీసర్స్, అక్కడికి ఆగకుండా మళ్ళీ అదే ఏరియాకి వెళ్ళేసి సుమారు 100 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేస్తానే దీనికంతా ఇంకా సో మమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తారు అనే ఒక ఊహాగానంతో, లేకపోతే అది నిజంగా జరిగిండొచ్చు అదే గానాలతో వీళ్ళందరూ కలిసి అక్కడ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు సార్. అక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తేనే ఈ పోలీసులు నార్మల్గా ఈ టియర్ గ్యాస్ కానీ, ఈ రబ్బర్ బుల్లెట్స్ కానీ వాడి వీళ్ళని తరిమేయాలని చూస్తే, వీళ్ళు రివర్స్ గా ఈ మాస్కులు వేసుకొని, మీరు కూడా చూసి ఉంటారు, తిరిగి వీళ్ళు కూడా టియర్ గ్యాస్ వాడి పోలీసుల మీదకి దాడి చేసిన తర్వాత ఇదంతా ఈ రాయిట్స్ కి వెళ్ళిపోయింది సార్. సో అంటే ఇది చాలా సివియర్, ఒక విధ్వంసం జరిగినట్టుగా కనిపిస్తుంది. అంత స్థాయిలో దాన్ని సీరియస్ ఇష్యూ కింద చూడలేమా? ఇంకోటి, నేషనల్ గార్డ్స్ వచ్చారని చెప్పారంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా, పర్మిషన్ లేకుండా, కన్సెంట్ లేకుండా నేషనల్ గార్డ్స్ ఎలా వస్తారని మళ్ళీ కేసు వేసింది. ఇప్పుడు ఏంటి ఇందులో కొంచెం కాంప్లికేషన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది సార్. ఇక్కడ రాయిట్స్ లో ఎక్కడ అంటే నాకు తెలిసిన డెఫినేషన్ లో రాయిట్స్ అనేది అన్ని అన్లాఫుల్ అసెంబ్లీ సార్. అంటే ఒక 2 కన్నా ఎక్కువ మంది కలిసేసి ఒక మారణాయుధులతో కలిసి, లేకపోతే రాష్ట్రాన్ని కానీ ఏదన్నా తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించినప్పుడే రాయిట్స్ కానీ అన్లాఫుల్ అసెంబ్లీ కానీ అంటారు. అక్కడ ఎక్కడే కానీ మీరు బాగా చూసుకుంటే, సో ఇంజురీస్ అయితే జరిగాయి సార్, సుమారు 40 మంది దాకా ఇంజురీ, కానీ ఒక్క డెత్ కూడా అక్కడ సో ఎవరే కానీ నమోదు కాలేదు. సో యూ కెన్ అండర్స్టాండ్ అది సివియారిటీగా పెద్ద రాయిట్స్ అనుకునేది అయితే మన సిచ్యువేషన్ లో అయితే ఉండకూడదు సార్. అండ్ నేషనల్ గార్డ్ ని ఎందుకు వాడారు అంటే ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారు కదా, అక్కడ పోలీస్ వెహికల్స్ ని ధ్వంసం చేయడం కానీ, అటాక్స్ చేయడం కానీ, ఇవన్నీ సీరియస్ అఫెన్స్ కింద రావా? అంటే సీరియస్ అఫెన్స్ కిందకి వచ్చినా కానీ ఈ స్టేట్ పోలీస్ ఉంది కదా సార్, స్టేట్ పోలీస్ వాడొచ్చు కదా సార్ అక్కడ కంట్రోల్ చేయడానికి. స్టేట్ పోలీస్ వాడుకోకుండా నేషనల్ గార్డ్ ని ఎందుకు వాడారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా సార్. ఓకే. సో యూజువల్ గా నేషనల్ గార్డ్ అనేది ఒక 2-3 సందర్భాలలో వాడతారు సార్. సో ఫస్ట్ సందర్భం ఏంటంటే,
సో యూజువల్ గా న్యాచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు మనం చూసుకుంటాం, యుక్రెయిన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇక్కడ వచ్చిన ఈ ఫ్లోరిడాలో ఇదంతా కొట్టుకుపోయినప్పుడు అప్పుడు నేషనల్ గార్డ్ వాడతారు. హరికేన్ వచ్చినప్పుడు కానీ, సో ఆ టైంలో వాడతారు. మళ్ళీ దాని తర్వాత ఓవర్సీస్ వార్, ఇప్పుడు నార్మల్ గా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో ఎప్పుడైనా కానీ మనకు వీళ్ళకి మిలిటరీ తక్కువ అయినప్పుడు ఆ సందర్భాల్లో వాడతారు. మళ్ళీ థర్డ్ సిచ్యువేషన్ లో అయితే డొమెస్టిక్ అన్రెస్ట్, అంటే ఈ తిరుగుబాటు జరిగినప్పుడు నేషనల్ గార్డ్స్ ని వాడతారు సార్. ఇది నేషనల్ గార్డ్స్ అనేది కంప్లీట్ గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వింగ్ సార్ అమెరికాలో. యూజువల్ గా మీరు చూసుకొని ఉంటారు, ఈ టెరిటరీ గ్రూప్స్ అనేది కొంతమంది టెరిటరీ ఆర్మీ అనేది మన ఇండియాలో ఉంటాయి సార్. యూజువల్ గా మహేంద్ర సింగ్ ధోని కానీ, సచిన్ పైలట్ కానీ, వీళ్ళు కొన్ని సందర్భాల్లో జస్ట్ మిలిటరీకి వెళ్ళేసి ఆ వార్ సిచ్యువేషన్స్ లో ఒకటి వాళ్ళు వెళ్ళి పాల్గొని మళ్ళీ రిటర్న్ వస్తుంటారు. అంటే వాళ్ళ డ్యూటీ అట్లాంటిది కదా సార్. సో అలాంటిదే నేషనల్ గార్డ్ కూడా సార్. వీళ్ళందరూ నార్మల్ గా సో నాలాగానే చదువుకుంటుంటారు, నాలాగానే జాబ్ చేసుకుంటారు. ఎప్పుడు అవసరం అవుతుందో ఆ టైంలో వీళ్ళని పిలిపించుకొని అక్కడ పని చేపిస్తారు. వీళ్ళనే నేషనల్ గార్డ్స్ అంటారు సార్. ఇక్కడ ఏంటంటే ట్రంప్ ఏం చేశాడంటే, ఒకటి నార్మల్ గా ఎప్పుడున్నో పూర్వకాలం చట్టాలన్నీ ట్రంప్ తీసుకొనేసి ఇప్పుడు మన మీద అంతా వాడుతున్నాడు సార్. మీరు చూసి ఉంటారు, ఏలియన్స్ ఎనిమీస్ యాక్ట్ అనేది 1798 చట్టాన్ని ఈ రోజు వాడుతున్నారు. సేమ్ అలాంటి చట్టమే ఈ రోజు ట్రంప్ మళ్ళీ అదే తీసుకొని వచ్చి అట్లాంటిదే వాడుతున్నాడు సార్. ఇది యూజువల్ గా ఈ నేషనల్ గార్డ్ అనేది టైటిల్ 10 యుఎస్సి కోడ్ 12406 ఆ సందర్భాల్లో వాడతారు. ఎందుకంటే whenever there is an insurrection in any state against its governor, the president may call into, అంటే దీనికి ఏంటంటే సార్, గవర్నర్ పర్మిషన్ లేకోకుండా ఈ నేషనల్ గార్డ్ ని లాస్ ఏంజల్స్ లో డిప్లాయ్ చేసి ఈ చట్టాన్ని వాడి అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది సార్. అంటే దీనికి ఎవరి గవర్నర్ కానీ అక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమీ అవసరం లేదు. అతనికి కావాల్సింది తిరుగుబాటు జరుగుతుంది. కాలిఫోర్నియా గవర్నర్ కోర్టులో పిటిషన్ వేశారు, కన్సెంట్ లేకుండా నేషనల్ గార్డ్ మా స్టేట్ లోకి ఎంటర్ అయింది, మా అధికారాల్లో అధ్యక్షుడు జోక్యం పెరిగింది అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఎలా ఉండొచ్చు కోర్టులో విచారణ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే సార్, కోర్టుకు వేసినా కానీ ఇక్కడ క్లియర్ గా చట్టం చెప్తుంది సార్. టైటిల్ 10 యుఎస్సి కోడ్ 12406 క్లియర్ గా చెప్తుంది, గవర్నర్ పర్మిషన్ లేకుండా అయినా కానీ వెన్ దెర్ ఈజ్ ఏదైనా తిరుగుబాటు జరిగితే, సో ఈ డొమెస్టిక్ అన్రెస్ట్ జరిగినప్పుడు ప్రజల్ని అదుపులో గానీ ప్రజల్ని కాపాడడానికి ప్రెసిడెంట్ కి హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్నే తను ఇండైరెక్ట్ గా వాడుతున్నాడు సార్. మిగతా చట్టాలను ఏంది వాడుకోకుండా ఆ చిన్న లూప్ హోల్ వాడుకొని అక్కడ నేషనల్ గార్డ్స్ అనేది ఎంప్లాయ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ సమస్య పరిష్కారం అవుతుందా? ఆందోళనల పరంపర అలాగే కొనసాగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే మిగతా స్టేట్స్ కూడా ఇది విస్తరించింది అని చెప్పని అంటున్నారు. ఇక తప్పకుండా సార్, ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ అయితే నాకు తెలిసినంత ఇంకా విపరీతంగా జరిగేటట్టున్నాయి. తప్పకుండా ట్రంప్ అనేది ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది, ప్రతిరోజు 3000 మందిని అరెస్ట్ చేయాలని. ఇల్లీగల్ డాక్యుమెంట్స్ అదే ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ ఏ ఏరియాలో ఉంటారు, ఎక్కువ డెమోక్రాట్స్ ఉండే స్టేట్స్ లో వాళ్ళందరూ ఉంటారు సార్. ఆ టైంలో వాళ్ళకి డెమోక్రాట్స్ ఓటు బ్యాంక్ పైన కూడా కన్నేసినట్టే అనుకోవాలా? సో వీళ్ళందరికీ ఓటు హక్కులు ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ అది కూడా నేను అనుకుంటున్నాను సార్. అది కూడా కాన్స్పిరసీ థియరీలో ఒక భాగమని నేను అనుకుంటున్నాను. సో ఇదంతా కూడా ఈ అరెస్ట్లను టార్గెట్ చేస్తూ వీళ్ళందరినీ ఎవరు అరెస్ట్ చేయాలి సార్? ఈ 3000 మందిలో అమెరికన్స్ అయితే అరెస్ట్ చేయలేరు కదా. సో తప్పకుండా ఈ మెక్సికన్స్ కానీ ఈ లాటిన్ అమెరికా దేశాల నుండి వచ్చిన వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలి. వాళ్ళందరూ గుమ్మికూడి ఒకే ప్రదేశంలో ఉంటారు. ఇలాంటి ఐస్ ఆఫీసర్స్ వచ్చేసి ఇల్లీగల్ గా డిటెన్షన్ కానీ ఈ అరెస్టులు కానీ జరిగినప్పుడల్లా ఇలాంటి రాయిట్స్ అనేది జరుగుతాయైతే నేనైతే అనుకుంటున్నాను సార్. పరిష్కారం ఎప్పటిలాగా రావచ్చు? ఇది నిరంతరం ఇలానే కంటిన్యూ చేస్తే అడ్మినిస్ట్రేషన్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, మళ్ళీ ఇష్యూస్ యథావిధిగా కొనసాగుతూ ఉంటే ఒక పక్కనేమో ఎలాన్ మస్క్ కూడా వ్యతిరేకిస్తున్నాడు ఆయన విధానాలని. సో ఇంకెంతకాలం ఇట్లా అమెరికా రగులుతోంది అనేటువంటి సంకేతం కనిపిస్తుంది. సో నేను తప్పకుండా ఈ 4 సంవత్సరాలు ఇలానే ఉంటాయి అనేది నేను అనుకుంటున్నాను సార్. సో తను ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, 1 మిలియన్ ఆఫ్ ద పీపుల్ ని నేను డిపోర్ట్ చేయాలి అనేసి. సో అంటే ప్రతి సంవత్సరం 1 మిలియన్ పాపులేషన్ ని డిపోర్ట్ చేయాలనుకుంటున్నాడు. అంటే సుమారు 10 లక్షల మందిని అరెస్ట్ చేయాలంటే ఇలాంటి సందర్భాలు ఇంకా ఎన్ని జరుగుతాయో మనం ఇలాంటివి ఎన్ని చూడాలో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది కట్టడి చేయడానికి సార్ ఇండైరెక్ట్ గా మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. వీసా అపాయింట్మెంట్స్ లో కానీ H1B హోల్డర్స్ మీద టార్గెట్ చేయడం కానీ అక్కడ నుండి అక్కడికి డిపోర్ట్ చేయడం కానీ ఇవన్నీ భయోందోళనను క్రియేట్ చేసి అక్కడ నుండి రాకోకుండా చేస్తున్నాడు సార్ కంప్లీట్ గా. ఓకే, సో ఇంకొంతకాలం ఈ ప్రెషర్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓన్లీ ఇప్పుడు కాలిఫోర్నియా స్టేట్కి మాత్రమే పరిమితమా? ఇంకా వేరే చోట్ల కూడా ఏమన్నా సివియర్గా జరుగుతున్నాయి? చిన్న అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. సో మిగతా స్టేట్స్ లో కూడా జరుగుతున్నాయి సార్, అక్కడక్కడ జరుగుతున్నాయి. సో కానీ ఇంత సివియర్ గా ఫస్ట్ టైం జరగడం సార్. అంటే ఇక్కడ వీళ్ళు కూడా అదే పనిగా ఒకే రీజియన్ లో వితౌట్ ఎనీ ఫోర్స్ వీళ్ళు వెళ్ళి అక్కడ టార్గెట్ చేయడం కూడా సో కరెక్ట్ కాదనిపించింది. అంటే ఆ రీజియన్స్ అన్ని కూడా మేజర్ గా మెక్సికన్ లేదంటే లాటిన్ అమెరికన్ సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతాల.
అవును సార్, అది 85% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ స్పానిష్ స్పీకింగ్ సార్. ఎవరైనా అక్కడ అమెరికన్స్ ఉండరు, 15% అమెరికన్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ వీళ్ళే ఉంటారు. ఓకే, సో అదే సో అండ్ వన్ మోర్ థింగ్, చెప్పండి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమైందంటే సార్, 2024 నవంబర్ లో కాలిఫోర్నియా వాళ్ళు సెంచురీ లైఫ్ అనేది ఒక యాక్ట్ పాస్ చేయడం జరిగింది సార్. దీంట్లో ఏం చెప్తారంటే, వీళ్ళు ఐస్ ఆఫీసర్స్ కి కానీ ఫెడరల్ గవర్నమెంట్ ఏజెంట్స్ కానీ ఎవరెవరు ఈ డిపోర్టేషన్స్ అరెస్టులు చేస్తున్నారో వాళ్ళందరికీ కాలిఫోర్నియా స్టేట్ పోలీస్ వాళ్ళు సహకరించకూడదు అని. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ దీనికి. అంటే మీరు చూసుకోండి, ఇప్పుడు మనం డెమోక్రేట్స్ అని వాడుతున్నాం కదా, ట్రంప్ ఏం చెప్తున్నాడు అక్కడ మీరు చూసుకుంటే, ఎవరే గానీ ఈ ఉద్యమకారులు గానీ ఈ తిరుగుబాటుదారులు గానీ ఎవరే గానీ అమెరికన్స్ కాదు, వాళ్ళందరూ వేరే దేశాల నుండి వచ్చేసి మన దేశాన్ని తిరుగుబాటు చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. అందుకే నేను నేషనల్ గార్డ్స్ ని మెరైన్స్ ని దింపుతాను, మన దేశాన్ని అమెరికన్స్ ని నేను కాపాడాలి, సో మన అమెరికా గ్రేట్ ని చేయాలి అనుకుని అతను మళ్ళా కామెంట్ చేయడం జరుగుతుంది సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికాలో అంతర్గతంగా అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం, డెమోక్రాట్స్ వర్సెస్ రిపబ్లికన్స్ ఈక్వేషన్ లాగా మారిపోతుంది. ముఖ్యంగా లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి ఈ డిపోర్టేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కంట్రోల్ చేయాలనేటువంటి దాని వెనక ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయని సాయి శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. అలానే భారతీయులకి సంబంధించి లీగల్ ఇమిగ్రెంట్స్కి ఇప్పటికిప్పుడు ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు, కానీ లాటిన్ అమెరికా దేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి అమెరికా సరిహద్దు ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళని మాత్రం 10 లక్షల మందిని సంవత్సరానికి పంపించే ప్రయత్నం ట్రంప్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. ఈ 4 ఏళ్లు ఇదే ఒత్తిడి ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.